ఇప్పటికే మత్తయి, మార్కు సువార్తలలో ముఖ్య ఘట్టాలు, వివాదాలుగా ఉన్న వాటిని, అర్థం కాని వాటిని వివరణ ఇస్తూ ముందుకు సాగాను. ఆ వివరణలో భాగంగానే మత్తయి, మార్కు సువార్తల మీద ఒక పుస్తకం కూడా రిలీజ్ అయింది. ఆ పుస్తకం ఎంతోమంది కొనుక్కున్నారు, చాలా శ్రద్ధగా చదువుతున్నారు. ఒక మంచి ఫీడ్బ్యాక్, చాలా బాగుంది, మాకు సహకారంగా ఉంది, మాకు చాలా సహాయంగా ఉంది బైబిల్ అర్థం చేసుకోవడానికి అని చాలామంది మాట్లాడుతున్నారు. మరి అదే ప్రోత్సాహంతో లూకా సువార్త, యోహాను సువార్తను కూడా కంప్లీట్ చేయమని చాలామంది అడుగుతున్నారు. కనుక మరలా ఈ సంవత్సరం కూడా లూకా, యోహాను సువార్తల్లోని ముఖ్య ఘట్టాలని ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నాను. ముఖ్యంగా ముందుగా లూకా సువార్తలో ఉన్న కొన్ని ఘట్టాలను మనం ఆలోచన చేద్దాం. దయచేసి మీ బైబిల్ తెరిచి లూకా సువార్త 6వ అధ్యాయం 17వ వచనం నుంచి చదువుదాం. లూకా సువార్త 6వ అధ్యాయము 17వ వచనం. ఆయన వారితో కూడా దిగి వచ్చి, వారితో అంటే శిష్యులు ఉన్నారు, 12 మంది శిష్యుల పేర్లు, ప్రార్థించడానికి ఆయన కొండకెళ్ళాడు. రాత్రంతా ప్రార్థనలో గడిపాడు. రాత్రంతా, ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి మనం ఇలాంటి కార్యక్రమం పెడితే బాగుండేమో. ఆల్ నైట్ ప్రేయర్ అంటారు, కానీ అది ఆల్ నైట్ ప్రేయర్ కాదు. నిజమైన ఆల్ నైట్ ప్రేయర్ చేద్దాం. మనం ప్రోగ్రాం ఫిక్స్ చేస్తాను ఒకసారి. ఒక కొండకు వెళ్ళి రాత్రంతా ప్రార్థించి తన శిష్యులతో కలిసి ఆయన ఆ కొండ దిగి, ఆ ప్రాంతంలో ఆ ఎత్తైన ప్రదేశాన్ని దిగి క్రిందకు వస్తున్నాడట. అలా క్రిందికి రాగానే మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకు, తమ రోగములు కుదుర్చుకొనుటకు యోదయ దేశం అంతటి నుండి, యెరూషలేము నుండి, తూరు సీదోను పట్టణం నుండి, సముద్ర తీరముల నుండి వచ్చిన బహుజన సమూహము. ఎలాంటి సమూహం ఉన్నారట? బహుజనం, వేలల్లో కాదు, ఇంకా ఎక్కువే. బహుజన సమూహం ఉన్నారట. ఆ జన సమూహంలో నుండి అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారు వచ్చి స్వస్థత నొందిరి. ప్రభావం ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరుచుండెను గనుక జనసమూహం అంతయు ఆయన్ని ముట్టుకొనవలెనని ప్రయత్నం చేస్తున్నారు. యేసుక్రీస్తు వచ్చాడంటే స్వస్థతలే స్వస్థత. ఆయన మాట ద్వారా స్వస్థత జరిగింది, ఆయనను ముట్టుకుంటే స్వస్థత జరిగింది, ఆయన వస్త్రం పట్టుకుంటే స్వస్థత జరిగింది, ఆయన ఎవరినైనా పట్టుకుంటే స్వస్థత. వచ్చిన జనసమూహంలో ఒకరికి ఇద్దరికి బాగుపడిందా, అందరికీ బాగయిందా? చాలామంది యేసుక్రీస్తు స్వస్థతలు చేశాడు కదా అని మేము చేస్తూ ఉంటాం. యేసుక్రీస్తు కాలమునకు, శిష్యుల కాలమునకు, మొదటి శతాబ్దానికి పరిమితమైనవే ఈ స్వస్థత వరాలు. మరి ఇప్పుడు స్వస్థతలు జరగవంటే జరుగుతాయి, నీకు నీవుగా మోకరించి తండ్రిని అడిగితే. అంతేగాని సంతోష్ కుమార్ గారికి వరం ఉందండి, ఆయన చెయ్యి వేస్తే రోగం పోతుందండి, దయ్యాలు పోతాయండి అనకండి. ప్రత్యేకంగా ఏ సేవకుడికి ఈరోజు వరాలు ఉండవు. ఎవరైనా వరాలు ఉన్నాయని చెప్పుకుంటే అతను అబద్ధం చెప్తున్నాడని గ్రహించాలి. వరాలుంటే చనిపోయిన వాళ్ళను కూడా లేపాలి. పోనీ ఎప్పుడైనా లేపాడా? మరి వరాలుంటే విషం తాగి బ్రతకాలి, ఎప్పుడైనా తాగి చూపించాడా? వరాలుంటే పాము కాటుకు కూడా చావకూడదు, ఎప్పుడైనా కాటు వేయించుకున్నాడా? వరాల గురించి మీకు తెలియదండి, చాలా గొప్పది దేవుని వరం. ఇప్పుడు వరాలు కలిగిన వాళ్ళు లేరు. ఇప్పుడు స్వస్థతలు, వరములు కలిగి స్వస్థతలు చేస్తున్న వాళ్ళు ఎవరు లేరు. దేవుడే మీకు స్వస్థత చేస్తాడు. మీరు ప్రార్థించండి, మీకు మీరుగా ప్రార్థించుకోండి, మేము ప్రార్థిస్తాం, దేవుడు స్వస్థత ఇస్తాడు. కానీ వరములు ఉన్నాయే, వరములు లేవు. ఆ రోజు యేసుక్రీస్తుకు వరాలు ఉన్నాయి. వరాలుంటే ఏంటి ప్రత్యేకత అంటే, జనసమూహంలో ఎన్ని వందల మంది రోగులు ఉన్నారు, ఎన్ని వేల మంది రోగులు ఉన్నారు, అందరికీ బాగుపడుతుంది. కానీ ఇక్కడ గమనిస్తే మీరు, ఎవరో ఒకరిని పిలుస్తూ ఉంటాడు ఆయన, ఎవరో బోధకుడు. ఒకరిని పిలవడం ఏంటి? ఏమండి నాకు రోగం ఉంది, మీకు లేదా? మాకు ఏ రోగాలు లేవనే మనిషి లేడండి ఇప్పుడు. ఒకరికి షుగరు, ఒకరికి గ్యాసు, ఒకరికి అల్సరు, ఒకరికి బీపీ, మరొకరికి రకరకాల రోగాలు, మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు.
మరి ఒకడిని ఎందుకు పిలిచాడు? కడుపు జబ్బు ఎంతోమందికి ఉంటుంది. అంటే ఇప్పుడు జరుగుతున్నది బైబిల్ ప్రకారం కాదని గుర్తించండి. దానికి రుజువు ఏంటంటే ఇదిగో యేసుక్రీస్తు అందరినీ స్వస్థపరిచాడు. మరి మన వాళ్ళు ఎందుకు అందరినీ స్వస్థపరచడం లేదు? మీటింగ్ అయిన తర్వాత కుంటివాళ్ళుగానే ఉంటారు, గుడ్డివాళ్ళు గుడ్డివాళ్ళుగానే ఉంటారు. చాలామంది రోగాలు అలాగే ఉంటాయి. ఎందుకు? కానీ ఆ రోజు మాత్రం అందరూ బాగుపడ్డారు. ఇది గమనించి అందరూ అయిపోవాలని ప్రయత్నం చేస్తున్నారట. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు చూడండి, 20వ వచనం. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారజూచి ఇలా చెప్తున్నాడు. శిష్యుల తట్టు పారజూసి వాళ్ళంతా ఆయన్ని ముట్టుకోవాలి, వాళ్ళంతా ఆయన్ని పట్టుకోవాలి, ఆయన వల్ల స్వస్థత పొందాలని వాళ్ళు అనుకుంటుంటే ఈయన శిష్యుల తట్టు పారజూసాడట. పారజూచి బేదలైన మీరు ధన్యులు. అదేంటండి, స్వస్థత పొందిన వాళ్ళు ధన్యులు కాదా? దయ్యాలు వెళ్ళగొట్టించుకున్న వాళ్ళు లేదా దయ్యాలు వెళ్ళిపోయి వదిలిపోయిన వాళ్ళు ధన్యులు కాదా? ఆయన వల్ల రోగములు కుదుర్చుకున్న వాళ్ళు ధన్యులు కాదా? కాదు. రోగం పోవడం దేవుందండి. రోగం పోవడం దేవుంది. యేసుక్రీస్తు స్వస్థపరచకపోతే వైద్యులైనా ఉన్నారు. కడుపు నొప్పి తగ్గాలంటే ప్రార్థనైనా మందులు కూడా ఉన్నాయా? రోగం పోగొట్టుకోవడం గొప్ప విషయం కాదు. ఇక్కడ రోగాలు పోగొట్టుకున్న వారినో దయ్యాలు వెళ్ళగొట్టబడిన వారినో ధన్యులు అనడం లేదు. వాళ్ళు ఒక ప్రక్క ఉంటే ఈయన ఇంకో ప్రక్క చూస్తున్నాడు. ఎవరి వైపు? శిష్యుల వైపు. ఇదిగో మీరు ధన్యులు. ఎందుకు? బేదలైన వారు మీరు, బేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఎక్కువ ధనవంతులైపోవాలని ఆలోచించకండి. ధనవంతులైన వాడు దేవుడికి చాలా దూరం అయిపోతాడు. ధనవంతుడైన వాడిలో ఒక భయంకరమైనటువంటి రోగం, పాపరోగం వస్తుంది, జీవపు డంభం వస్తుంది. గనుక మనం ధనవంతులు కావాలని అపేక్షించకండి. చాలు, మనం పేదవాళ్ళుగా ఉన్నాం. మనందరం పేదవాళ్ళమేనండి, మనమేం ఉన్నవాళ్ళం కాదు. బేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీదే. ఇప్పుడు బాధలు అనుభవించుచున్న మీరు, ఆకలి కొనుచున్న మీరు, ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు. ఆకలి కొంటున్నారా? దేవుని కోసం ఆకలి. ఆత్మ విషయమై దేవుని వాక్య విషయమై బేదలు దీనులవ్వాలి, బేదలై అవ్వాలి, ఆకలి దప్పులు కలిగి ఉండాలి. ఆత్మ విషయమై ఆకలి దప్పులు కనువారు మీరు ధన్యులు. ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడతారు. మీరు ఆకలి కొన్నారా? ఏ ఆకలి కొన్నారు? మనం ఏ ఆకలి కొన్నామండి? ఆకళ్ళు చాలా రకాలు ఉన్నాయి. ఉన్నాయా లేవా? చాలా రకాలు ఉన్నాయి. కడుపుకు ఆకలి ఉంది. ఆ ఆకలి తీరాలంటే ఆహారం తినాలి. దాహం ఉంది. ఆ దాహం తీరాలంటే నీళ్ళు తాగాలి. ఇవి కాక, కడుపుకున్నవి కాక కంటికి ఆకలి ఉంది. కంటికి ఆకలి ఉందా? ఉందా లేదా? ఉంది. ఆ కంటిని ఉపవాసం పెట్టేయండి. కడుపు మార్చండి అంటారు చూసారా? కంటిని మార్చండి. ఉపవాసం అప్పుడప్పుడు మనం శనివారమో లేదంటే నెలకొకసారో ఉపవాసం చేసి దేన్ని మాడుస్తాం? కడుపును మాడుస్తాం. మీరు ఎప్పుడైనా కంటిని మార్చారా? అన్నం పెట్టకుండా ఉంటే కడుపు మాడుతుంది. కన్ను అడిగిన దాన్ని చూడకుండా ఉంటే కంటికి మీరు ఇచ్చిన ఉపవాసం, దానికి ఉన్న ఆకలి, దాని ఆకలి తీరలేదు. ఆకలి అంటే అలాగే ఉంచేశారు దాన్ని. కంటికున్న ఆకలిని మీరు తీర్చకండి, నాలుకకున్న ఆకలిని మీరు తీర్చకండి, చెవికున్న ఆకలిని మీరు తీర్చకండి. మీ కోరిక, మీ ఆలోచనలు వాటిని సిలువేయండి. అలా ఆకలి దప్పులు కలిగిన మీరు ఏమంటాడు? మీరు ఆకలి కొన్నారు కదా, ఆకలి కొనిన మీరెవరో తెలుసా? ధన్యులు. అయితే మీరేం చేయబడతారు తెలుసా? అదేంటండి, కంటికి ఒకవేళ ఆకలిని ఇస్తే అది తృప్తి పొందుతుందా? ఇక్కడ కాదండి, భూమి మీద కాదు. నీ కంటికి తృప్తి. ఈ లోకం దేవుందండి. ఈ లోకం దేవుంది. ఏం చూసినా ఒకసారి 2 సార్లు చూస్తే చూసాం కదా. చూచుట చేత ఈ కంటికైతే తృప్తి పొందదు. ఈ కన్ను చూచుట చేత తృప్తి పొందదు, పరలోకాన్ని చూస్తే తప్ప. పరలోకంలో ఉందండి అసలు తృప్తి. కంటికి తృప్తి, చెవికి తృప్తి, నాలుకకు తృప్తి, టోటల్గా ఈ ఆత్మకు తృప్తి కలిగేది పరలోకంలో మాత్రమే. అందుకే ఇక్కడ ఏమున్నా ఏమి లేకపోయినా మనం బాధపడొద్దండి.
ఏమి ఉన్నా ఏమి లేకపోయినా మనం బాధపడద్దు. దేవుని కోసం ఆకలి దప్పులు కలిగి ఉన్నారా? మీరు ధన్యులు. దేవుని కోసం మీరు బేదలయ్యారా? మీరు ధన్యులు. మనమేమనుకుంటున్నాం, సంఘాలలో చాలా సంఘాలలో బోధ ఎలా ఉంటుందో తెలుసండి. దేవుని ఆశీర్వాదం పొందుకోండి. ఆశీర్వాదం అంటే, దేవుని ఆశీర్వాదం అంటే, వాళ్ళ దృష్టిలో దేవుని ఆశీర్వాదం అంటే ఉద్యోగాలు రావడం, వాళ్ళ దృష్టిలో దేవుని ఆశీర్వాదం అంటే పిల్లలు పుట్టడం, వాళ్ళ దృష్టిలో దేవుని ఆశీర్వాదం అంటే ఇల్లు కట్టేయడం, వాళ్ళ దృష్టిలో దేవుని ఆశీర్వాదం అంటే డబ్బు వచ్చేయటం, వాళ్ళ దృష్టిలో ఆశీర్వాదం అంటే రోగాలు తగ్గించుకోవడం. ఇలాంటి వాళ్ళు ధన్యులు అనుకుంటున్నారు. వీళ్ళు కాదండి ధన్యులు. దేవుని కోసం ఆకలి దప్పులు కలిగి ఉన్నారా? ఒకసారి ట్రై చేయండి. దేవుని కోసం ఆకలి దప్పులు అంటే అన్నీ ఉన్నప్పుడు తినకుండా మానేయటం కాదండి. ఇదిగో రాబోయే కాలంలో ఇంకొక 1.5 year విజయవాడలో ఒక స్థలం తీసుకోవాలి. ఏమండి, నేను బిర్యానీ తినాలనిపించింది, వారానికి ఒకసారి బిర్యానీ తింటాను. దానికోసం నేను ఒక 1000 రూపాయలు ఖర్చు పెడతాను. అయితే దేవుని పని ఉంది. స్థలం తీసుకోవాలి, మానేద్దాం. బిర్యానీ ఖర్చు మానేద్దాం. వారానికి 1000 మానేస్తే నెలకు ఎంత మిగులుతుంది? ఎంత మిగులుతుందండి? 4000. నెలకు 4000, 12 నెలలకి 48,000. ఇంకొక 6 నెలలకి 24,000. 48 × 24 70, 72. అంటే మన ఆకలి కూడా, అంటే నేను మొత్తం అన్నం మానేయమంటలేదు, టిఫిన్ మానేయమంటలేదు. మీరు ఎక్స్ట్రాగా తినాలని ఖర్చు పెట్టుకుంటారే, అవి గనక మానేస్తే మనం సంవత్సరంన్నరలో చర్చి కోసం ఎంత ఇవ్వగలమండి? 72,000 చెయ్యగలరా? మనసుంటే చేయొచ్చు, మనసుంటే చేయొచ్చు. మనం ఎంతమంది ఉన్నామో తెలుసండి? మన సంఘం మొత్తం 130 మెంబర్స్ అండి. 130 మెంబర్స్ ప్రణాళిక వేసుకొని ఒక డబ్బా కొనుక్కొని, ఉంటుంది కదండి, ముంత అంటాం, డబ్బా అంటాం, డిబ్బి అంటాం, మీ ఇష్టం. దాన్ని కొనుక్కొని వారానికి ఒక 1000 రూపాయలు పక్కగా దాచి దాంట్లో వేసి ఉంచండి. 130 × 72 వేయండి. ఎవరైనా ఫోన్ తీసుకొని 130 × 72 ఎన్ని? 93 లక్షలు. 93,60,000. 93,60,000. అంటే మనం చేయగలమా? చేయలేమా? చెయ్యగలం. మరి ఎందుకు చేయటం లేదు? దేవుని కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండడం అంటే ఏంటో ఇంకా ఎరగలేదు మనం. ఇంకా ఆకలి దప్పులు. ఈ చెవులకు బంగారం పెట్టాలి. దానికి ఎప్పుడైనా ఉపవాసం ఉంచారా? దాన్ని ఎప్పుడైనా చెవులను ఉపవాసం ఉంచారా? మనం ఉంచాం. ఒక్కసారి మీరు ఆలోచించండి. మెడలో వేసుకున్న బంగారం, చెవులకున్నటువంటి బంగారం, చేతులకున్న బంగారం, వీటన్నింటినీ ఈ సంవత్సరం నా మెడకు నేను వేసుకోను. మరి ఏం చేస్తావు? సంవత్సరంన్నర వీటిని తాకట్టు పెట్టి దానికి ఎంత వస్తుందో అంత దేవుని పనికిస్తాను. ఇంకొక 1.5 సంవత్సరం విడిపించడానికి టైం పట్టవచ్చు. ఈ 1.5 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు మెడలో ఏమి వేసుకోకుండా ఉంటే మెడ బోసిపోదా? పోతుంది. దాని ఆకలిని మీరు తీర్చకండి, అలాగే ఉంచండి. అలా మీరు దేవుడి కోసం చేయగలిగితే, అలా ఏమంటే మనకున్న బంగారం ఒక గొలుసు పెడితే, ఈరోజు బంగారపు రేటు విపరీతంగా పెరిగింది. 15,000 అట, అంతేనా? గ్రాము 15,000 ఉందో సుమారు. ఇంకా ఎక్కువ ఉందా? ఇంకా ఎక్కువ. మీ దగ్గర 10 గ్రాములు ఉందనుకోండి, తాకట్టు పెడితే ఎంత వస్తుంది తెలుసా? ₹1,00,000 అక్షరాల్లో వస్తుంది. 10 గ్రాముల గొలుసు మీ దగ్గర ఉంటే ఎంత వస్తుంది తెలుసా? ₹1,00,000 వచ్చేస్తుంది. మనసుందండి మనకి. గనుక ఆలోచించగలిగితే, ఆకలి దప్పులతో మీ దేహాన్ని ఉంచగలిగితే, పరలోకమందున్న దేవుని పని చేయగలిగితే మీరు ధన్యులు. శిష్యులు అన్నీ వదిలేసి ఆయన చుట్టూ ఆయన దగ్గరకు వచ్చారండి. స్వస్థత పొందిన వాడిని చూసి నీవు ధన్యుడు అనలేదు. భార్యను విడిచిపెట్టారు, తల్లిదండ్రులను విడిచిపెట్టారు, ఇండ్లను విడిచిపెట్టారు, మీ ఆకలి దప్పులను మర్చిపోయారు. నాతో పాటు ఆకలితో ఉంటున్నారు, నాతో పాటు దప్పికతో ఉంటున్నారు, నాతో పాటు నిద్రలేమితో ఉంటున్నారు. దేవుని కోసం ఇవన్నీ కలిగి ఉన్న వాళ్ళు ఎవరో తెలుసా?
మీరే ధన్యులు, మీరు ధన్యులు. నిజంగా అండి, సంకల్పం ఉంటే ఒక స్థలం తీసుకోవడం అంత అంత కష్టమేమి కాదండి. ఇప్పటికే ప్రామిస్లు ఎంతవరకు వచ్చాయి? 25 లక్షల వరకు వచ్చాయి. ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా వారానికి ఒక 1000 దాచి చూడండి. మాకివ్వద్దు, మీరే దాచి వారానికి 1000 చొప్పున దాచి చూడండి. తీసుకొచ్చి దేవుని పనికి ఇవ్వండి. ఎంత బాగుంటుందో తెలుసా అండి? ఎంత మంచి స్థలం తీసుకోగలమో తెలుసా అండి? చక్కగా కిందే పాపం చాలామంది పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు పైకెక్కలేక ఇబ్బంది పడుతున్నారు. మనం 93 లక్షలు ఉంటే ఇంకొక 7 లక్షలు ఖచ్చితంగా ఎటు వచ్చేసాయంటే కోటి రూపాయలతో కనీసం ఒక 6 సెంట్ల స్థలం తీసుకుంటే, 6 సెంట్ల కంటే ఎక్కువ రాదులేండి విజయవాడ పట్టణంలో. అది కూడా కొద్దిగా సైడ్కి వెళితే ఒక 6 సెంట్ల స్థలం మనకుంటే ఎలాంటి బిల్డింగ్ కంటే పెద్ద బిల్డింగ్ మనం కట్టుకోవచ్చు. ఇలాంటి చర్చి కంటే కొంచెం ఇంకా పెద్దదే కట్టేసుకోవచ్చు మనం. ఎంతమంది కూర్చోవచ్చు అండి. కనుక దేవుని కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటారా? దేవుని కొరకు ఆకలిగా ఉంటారా? దేవుని కొరకు బేదలైపోతారా? బేదలయ్యారా మీరు? దేవుని కొరకు బేదలైపోయారా? అయిపోవాలండి. నాతో పాటు ఉన్నటువంటి వారు అందరూ ప్రిన్సిపల్తో సహా మంచి మంచి కార్లు కొనుక్కోగలిగారండి. కానీ నేను సుమారుగా 6 నెలల క్రితం ఉన్న కారుని ఏం చేశాను తెలుసా? అమ్మేశాను. కారు ఉండటం పెద్ద ధనవంతుడని కాదు, ఉన్న వాటిని కూడా వదులుకునే పరిస్థితి. 6 నెలల క్రితం అమ్మేశాను. మళ్ళీ కొనుక్కుందాం, అవసరమే. కానీ దేవుని పని చాలా ఉంది. దేవుని కోసం కొన్నాళ్ళు కారు లేకుండా అలాగే ఉంటే ఓ సంవత్సరంన్నర డిసైడ్ అయ్యాను. గుంటూరు నుంచి ఎవరో ఒక సెకండ్ హ్యాండ్ కారు ఇచ్చారు నాకు. ప్రస్తుతానికి విజయవాడ మంగళగిరి తిరగడానికి ఓకే. కానీ కొత్త కారు కొనాలంటే కొనను. ఓ 2 సంవత్సరాల వరకు కారు కొనండి. దేవుని సంకల్పం ఏంటో చూడాలి. ఎందుకంటే దేవుని కోసం అమౌంట్ గ్యాదర్ చేయాలి. సంకల్పం, మనం ఒక ప్రణాళిక ప్రకారం వెళదాం. చర్చి కన్స్ట్రక్షన్ చేద్దాం, స్థలం తీసుకుందాం. ఇది మీ హృదయంలో బలంగా నాటుకోవాలి. దేవుడు మీ హృదయంలో ఉన్న ఈ ఆశను చూసి, మీ పట్టుదలను చూసి దేవుడు సంతోషపడాలి. మీ ఆశను చూసి దేవుడు సంతోషపడాలి. ఇంకా ఏమంటున్నాడో చూడండి, 22వ వచనం, 21. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు. అంతే కదండి. ఎప్పుడు కూడండి సూర్యుడిని, చంద్రుడిని లేదా చీకటిని, వెలుగును ఆలోచించండి. ముందు చీకటి వచ్చిందా, ఆ తర్వాత ఏం కనపడుతుంది? వెలుగు. ముందే వెలుగు వచ్చిందా, ఆ తర్వాత ఏం కనపడుతుంది? ముందు వెలుగు వచ్చి చీకటి రావడం మంచిదా, ముందే చీకటి ఉండి వెలుగు రావడం మంచిదా? ముందే చీకటి ఉండి వెలుగు రావడం మంచిది. అందుకే ముందే ఏడుపు రావాలి, తర్వాత ఏం రావాలి? నవ్వు రావాలి. కాదు, ముందే నవ్వేస్తానన్నాం అనుకో, ఇక్కడ సంతోషంగా ఉండడం, ముందు నవ్వడం. నవ్వెవరికి కలుగుతుందండి? సంతోషంగా ఉన్నవాడే నవ్వుతాడు. దుఃఖ భారంతో ఉన్నవాడు నవ్వలేడుగా. సంతోషంగా ఉన్నవాడు నవ్వుతాడు. ఇప్పుడు నవ్వుచున్నావా, ఏడ్చుచున్నావా? దేవుని కోసం ఏడవగలవా? ఏడవడం అంటే మోకాళ్ళు వేసి ప్రార్థన దగ్గర, మంచం దగ్గర కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తున్నావా? అది నీ అవసరాల కోసం, నీ పిల్లల ఆరోగ్యం కోసం, నీ భర్త ఆరోగ్యం కోసం, నీ భార్య ఆరోగ్యం కోసం, నీ అవసరాల కోసం ఏడుస్తున్నావు. అది కాదు. దేవుని నిమిత్తం ఎప్పుడైనా ఏడ్చావా? ఎలా ఏడవాలండి? దేవుని నిమిత్తం ఎలా ఏడవగలవండి? నీ అవసరాలు మానుకుంటున్నప్పుడు, నువ్వు కష్టాల్లోకి వెళ్ళినప్పుడు, దేవుని కోసం పట్టుదలతో నిలిచినప్పుడు కన్నీళ్ళే వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. ఇప్పుడు నువ్వు వాటిని ఓర్చుకోగలిగితే, ఏడవగలిగితే, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు. ధన్యతలు ఎలా వస్తాయి? ధన్యత ఎలా వస్తుంది? సంతోషం వస్తే ధన్యత నువ్వు అనుకుంటున్నావు. దేవుడు సంతోషాన్ని ఇచ్చాడు. దుఃఖాన్ని సంతోషంగా మలుచుకున్నారండి భక్తులు. ప్రతిదినము కన్నీడు పెట్టారండి భక్తులు. నా కన్నీటిలో నా పరుపు తేలుచున్నది అన్నాడండి దావీదు. ఈరోజు దేవుని పని నిమిత్తం, దేవుని నిమిత్తం మీకు కలుగుచున్న కన్నీళ్ళేంటి? మనకు పుట్టుచున్నటువంటి దుఃఖం ఎక్కడ? ఆలోచించండి. అందుకేమంటున్నాడు, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు. మీరు నవ్వుతారు, మీకు నవ్వు ఉంది. చీకటి తర్వాత వెలుగు వస్తే ఎంత బాగుంటుందో, ఈ 60 ఏళ్లలో ఏడుపు, కష్టం, బాధ, దీని తర్వాత నవ్వు ఉంది, సంతోషం ఉంది. దీని తర్వాత ఉంది సంతోషం. ఎంత బాగుంటుందో తెలుసా? అదే ఇక్కడ నవ్వేసామనుకో, పాతాళంలో ఏముంది? ఏడుపును
అక్కడ ఏడుపు పళ్ళు కొరుకుట, యుగ యుగాలు దాన్ని తగ్గించేవాడు లేడు, ఆపేవాడు లేడు. ఇక్కడ దేవుని కోసం కన్నీరు పెట్టావా? ఇక్కడ దేవుడి కోసం ఇచ్చావా? అయితే నీ నవ్వును ఆపగలిగిన వాడెవడును లేడు. పరలోకంలో నవ్వగలవు, మరో జీవితంలో సంతోషంగా ఉండగలవు. తర్వాత మాట ఏమంటున్నాడో చూడండి, 22వ వచనం. మనుష్య కుమారుని నిమిత్తం, నిజంగా దేవుని నిమిత్తం, నిజంగా వాక్యం నిమిత్తం, నిజంగా యేసుక్రీస్తు నిమిత్తం మనుషులు నిన్ను ద్వేషిస్తున్నారా? ద్వేషిస్తున్నారా? మీ పనిని మీరు యథార్థంగా చేస్తే ద్వేషిస్తారండి లోకం. మీరు నిజంగా వాక్యానుసారంగా బ్రతకడానికి సిద్ధమైపోతే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, ఒక ఎగ్జాంపుల్. యేసుక్రీస్తు శాస్త్రులు కానీ పరిచయులను కానీ హెచ్చరిస్తూ ఉంటాడు. వాళ్ళని అంధులారా అంటాడు, గుడ్డివాళ్ళారా అంటాడు, మూర్ఖులారా అంటాడు, వ్యభిచారులారా అంటాడు. వాళ్ళు నిజంగానే వ్యభిచారులుగా ఉన్నారు, నిజంగానే అంధులుగా ఉన్నారు, నిజంగానే వాళ్ళు మూర్ఖులుగా ఉన్నారు, నిజంగానే వాళ్ళు ద్రోహులుగా ఉన్నారు. మీరు ఇలా ఉన్నారని చెబితే ఆయన్ని ప్రేమించారా, పగబట్టారా? ప్రేమించారా, పగబట్టారా? పగబట్టారు. ఎందుకంటే గుమ్మముల్లో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు ఏం చేస్తారట? నిండా పగబడతారు. మరి యేసుప్రభు ఎందుకు చెప్పాలండి? మనుషులు వినరు కదా, వినరని ఆయనకి తెలియదా? అంతే కదండి మనం అనేది. మా వాళ్లే కదా అని చెప్పి ఒకరిని హెచ్చరించానండి, అంతేనండి. మమ్మల్ని ఎందుకు హెచ్చరించాల్సిన బాధ్యత ఎవరిది? నాదే. ఇంకెవరు హెచ్చరిస్తారు? ఒక పొరపాటు మీరు చేస్తుంటే హెచ్చరించవలసిన బాధ్యత సేవకుడిది. ఎప్పుడైతే హెచ్చరించానో సంఘానికి రావడం మానేశారు, నా గురించి బ్యాడ్గా చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఇప్పుడు నాకు ఏమొచ్చింది? నింద వచ్చింది, హింస వచ్చింది, బాధ వచ్చింది. దేనికి వచ్చింది? దేనికి వచ్చింది? నా వాక్యం వింటూ సంఘములో నా వలన పోషించబడుతున్న వాడు మార్గం తప్పితే అది చెప్పినందుకు వచ్చింది. ఇంతమందిని పరలోకానికి అప్పచెప్పాలి కదండి నేను, ఇంతమందిని యేసుక్రీస్తుకి అప్పచెప్పాలి కదండి నేను. అప్పచెప్పాలంటే క్రీస్తు స్వరూపంలోకి మార్చాలి కదండి. ఒక శిల్పినైనా నేను చెక్కాలి కదండి. అది నేను చేసినప్పుడు నాకు నిందా హింస యేసుప్రభుకి వచ్చింది, అపోస్తలులకు వచ్చాయి. గనుక మీరు కూడా నిజంగా యేసుక్రీస్తు చెప్పినట్టుగా బ్రతికితే ఏమొస్తుందట? మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి మిమ్మల్ని ఏం చేయటం కూడా జరుగుతుంది. మీ వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని వెలేశారా? ఆ అనుభవం మీకు వచ్చిందా? నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నానండి. ఇంకొద్దు వీళ్ళతో జయశాలి గారిని చాలామంది వెలేశారు. జయశాలి గారు శరీర సంబంధాలను వదిలేసుకున్నారు. నిజంగా మీరు క్రీస్తు కొరకు క్రీస్తులా బ్రతకడానికి సిద్ధపడితే లోకం మిమ్మల్ని ఏం చేస్తుంది? మీ బంధువులు వెలేసేది ఎవరు? లోకంలో ఇంకెవరో వెలేరు. ఇంకెవరో వెలేస్తారు? మీ బంధువులే. మీతో సంబంధాలు ఉండవు. మీ పేరు కొట్టేస్తారట. ఏముందండి? మీ పేరు కొట్టివేయబడును. ఆ తర్వాత మిమ్మల్ని ఏమంటారట? మీరు చెడ్డవారని మీ పేరు కొట్టేస్తారట. మీరు చెడ్డవారు అంటారట. ఇదేమన్యాయం అండి. ఒక దొంగతనం చేయం మనం, ఒకరిని దూషించం మనం, మనకు తాగుడు అలవాట్లేదు, మనకు జోదం అలవాట్లేదు, మనం వ్యభిచరించం, మోసాలు చేయం, హత్యలు చేయం, అన్యాయం చేయం, ఇంకా ఉన్నది తీసి పెట్టాలనుకుంటాం. ఎంత చేస్తారు కదా. యేసుప్రభు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరు ధన్యులో వాళ్ళ గురించి, శిష్యుల గురించే మాట్లాడుతుంది. వాళ్ళని ధన్యులు అన్నది ఆయనే కదా. ధన్యులు అంటే మంచోళ్ళనే కదా ధన్యులు అన్నాడు. అంత మంచి పనులు చేస్తున్నారంటే వాళ్ళు దొంగతనాలు చేయట్లేదు, మోసాలు చేయట్లేదు, అబద్ధాలు ఆడడం లేదు, ఇతరులు దొంగలించటం లేదు, ఇతరులది హత్యలు చేయటం లేదు, పొరుగువాన్ని ఆశించటం లేదు, వ్యభిచారం చేయటం లేదు, పైగా తమకున్నవి ఇచ్చేస్తున్నారు కదా. ఎంత చేసేవారిని చెడ్డవాళ్ళు అంటారని యేసుప్రభు చెబుతున్నాడు. మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు, అంటే మిమ్మల్ని ఎవరైనా చెడ్డోళ్ళు, వేస్ట్ ఆ పేరని ఎప్పుడైనా కొట్టేశారా? మనమే జాగ్రత్త పడుతుంటాం. ఎందుకులే వాళ్ళతో చెడ్డ అనిపించుకోవడం, వీళ్ళతో చెడ్డ అనిపించుకోవడం. మనమే కాంప్రమైజ్ అయి బ్రతుకుతున్నప్పుడు ఎవరు చెడ్డ అంటారు మిమ్మల్ని? లోకం మనల్ని చెడ్డవారు అని మన పేరు కొట్టేస్తే అప్పుడు మనం ఎవరు? హత్యలు చేసి పేరు చెడ్డది రాకూడదు, మోసాలు చేసి చెడ్డ పేరు రాకూడదు, వ్యభిచారం చేసి చెడ్డ పేరు తెచ్చుకోకూడదు. మనుష్య కుమారుని నిమిత్తం చెడ్డ పేరు వచ్చిందా? నువ్వు ధన్యుడివే. మరి ఆ ధన్యత నువ్వు తీసుకోవా? 60 ఏళ్ళు 70 ఏళ్ళు జీవితమే కదా. గొప్ప
గొప్పగా బ్రతకాలి దేవుని కోసం, గొప్పగా. జనులు మిమ్మల్ని ఏం చేస్తారట? వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి డ్యాన్స్ చేయండి. గంతులు అంటే ఏంటి? డ్యాన్స్. ఏంటి, మిమ్మల్ని మీ వాళ్ళు వదిలేసి వెలేసి చెడ్డదని చెప్తే డ్యాన్స్ వస్తుందా మనకి? ఏడుపు వస్తుందా? ఏడుపు వస్తుంది, బాధ వస్తుందంటే వాక్యం అర్థం కాలేదు. మనం ప్రేమించిన వారు మనల్ని విడిచిపెడితే బాధ అనిపిస్తుంది, ఓకే. కానీ దేవుని నిమిత్తం నిన్ను చెడ్డవాళ్ళు అన్నారు కదా, దేవుని నిమిత్తం నిన్ను వెలివేశారు కదా, దేవుని నిమిత్తం నీ పేరు కొట్టేశారు కదా, ఇప్పుడు నువ్వెవరో తెలుసా? దరిద్రం వదిలింది వదిలేరా అన్నాడు దేవుడు. అంతే కదా అని అర్థం. దరిద్రం వదిలింది, ఆ విషయం మర్చిపో. ఎందుకంటే నిన్ను వాళ్ళు వెలేశారు, నిన్ను నేను స్వీకరించాను, నిన్ను ఆకర్షించాను. దేవుడు ఆకర్షించేటట్లుగా ఉన్నామా, మనుషుల ఆకర్షణలోకి వెళ్ళాలని ప్రయాసపడుతున్నామా? మనం రెండోది ఎక్కువ చేస్తుంటాం. మనుషుల ఆకర్షణలోకి వెళ్ళాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తామో తెలుసా? బంధువుల కార్యక్రమాలు ఉంటే ఇక్కడ తెలుస్తుందండి మనం దేవుడు మనుషులము, బంధువులు మనుషులము. మా తమ్ముడు కూతురు పెళ్ళి 4 రోజుల ముందు ఉండకపోతే ఎలా? మా దేవుని సంఘంలో జరగబోతున్న సభ 2 రోజుల నుంచే నేను సెలవు పెట్టేసి దేవుని పనిలో లేకపోతే ఎలా అనుకునేవాళ్ళు ఉన్నారా? మీటింగ్ రోజు కూడా ప్రసంగం టైంకి వస్తాడు. ఏంటంటే డ్యూటీలో లేట్ అయిపోయింది. డ్యూటీ సెలవు పెట్టవచ్చుగా. అమ్మో, ఏదో ఆఫ్టర్ ఆల్ ఈ మీటింగ్లకే సెలవు పెడితే ఎట్టా? మరి దేనికి పెట్టాలి? రేపు బంధువుల పెళ్ళి ఉంది, దానికి కావాలిగా సెలవు. బంధువుల పెళ్ళికి సెలవు పెడతావా, దేవుని పనికి సెలవు పెడతావా? దేనికి పెడతాం చెప్పండి. మనం ఎవడో పోయాడంటే సెలవు పెడతామా? చనిపోయిన వాళ్ళని బ్రతికిద్దాం రమ్మంటే సెలవు పెడతామా? అంతే కదండి. సభ పెట్టామంటే దాని అర్థం ఏంటి తెలుసా? మృతులను బ్రతికించబోతున్నాం మనం. ఒక సభ పెట్టామంటే మృతులను బ్రతికించబోతున్నాం. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన ప్రతివాడు ఏ వాక్యం చేత బ్రతికించబడతాడు? ఈ జీవవాక్యం. మీరు జీవవాక్యం చెప్పారంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీరు మృతులను బ్రతికిస్తున్నారు. చచ్చిపోయిన వాడి దగ్గరికి వెళ్ళడం ముఖ్యమా, చనిపోయిన వాడిని బ్రతికించడం ముఖ్యమా? ఏది ముఖ్యం చెప్పండి? చచ్చిపోయినా బ్రతకని వాడి దగ్గరికి వెళతాం, కానీ చనిపోయిన వారిని బ్రతికించడానికి మాత్రం ఎవరు రావట్లేదు. అందుకే మీరు ఏ విషయంలో ధన్యులు క్లియర్గా చెప్తూ ఏమంటున్నాడండి? ఆ దినమందు మీరు సంతోషించి గెంతులు వేయండి, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. వారి పితరుల విషయంలో కూడా, ప్రవక్తలకు కూడా అదే విధంగా చేశారు. ఆశ్చర్యపోకండి, నేను ఇంత మంచిగా ఉన్నాను, వీళ్ళకి ఇంత మేలు చేశాను, నేను యథార్థంగా ఉంటున్నాను, ఏ జోదము లాంటి వ్యసనాలు లేవు, నాకు ఏ చట్టాలవాట్లు లేవు, నేను 24 గంటలు బైబిల్ అంటున్నాను, వాక్యం అన్నాను, అయినా నన్ను వీళ్ళు చెడ్డవాళ్ళు అన్నారేంటి అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే, పితరులైన ప్రవక్తలను కూడా సేమ్ అదే విధంగా చేశారట. ఏంటి, ప్రవక్తలు ఎంత గొప్పగా బ్రతికారండి, ఎంత నిష్టగా ఉన్నారండి, లోకాన్ని అనుభవించకుండా ఎక్కడో అరణ్యాల్లో తిరుగుతూ ఎంత నిష్టగా, ఎంత శ్రద్ధగా బ్రతికారండి, ఎంత కంట్రోల్గా, ఎంత నియమం ప్రకారం బ్రతికారు. వాళ్ళంతా నిష్టగా బ్రతికారు. అలాంటి వాళ్ళనే అన్న లోకం ఇది. అంటే నీ మంచిని లోకం గుర్తిస్తుందా? నీలో ఉన్న భక్తిని లోకం గుర్తిస్తుందా? గుర్తించాలని ఆరాటం కూడా వద్దు. ఎవరు గుర్తిస్తే సరిపోతుంది? దేవాతి దేవుడు. అందుకే ఇక్కడ ఎందుకంటున్నాడు చదవండి. అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. ధనవంతుల గురించి అయ్యో అంటున్నాడు. డబ్బున్న వాళ్ళని చూసి అయ్యో అని ఎవరు అనరు, అయ్యగారు అంటారు. అయ్యో అని ఎవరు అంటారు? మీరు ఒక షాప్కి వెళ్ళి చూడండి, మురికి బట్టలు వేసుకొని వెళ్ళండి, షాపింగ్ మాల్లోకి వెళ్ళండి, బాబు ఇటరా ఇటెళ్ళు అంటారు. అదే మంచి వైట్ అండ్ వైట్ కద్దరు మంచి ఫెరారీ కార్లో దిగాడు అనుకోండి, సార్ అంటే అయ్యగారని. సార్ అంటే ఏంటి మురికి బట్టలు వేసుకుని లేవండి సార్ అని ఎవడైనా అంటాడా? మంచి ఫెరారీ కార్లోనో లేదంటే ఏమంటారు ఫార్చునర్లో దిగినవాడిని సార్, అయ్యగారు అనవలసిన వాళ్ళని యేసుప్రభు ఏమంటున్నాడు? అయ్యో. ఏంటి, ధనవంతులను చూసా, వాళ్ళని చూసా అయ్యో ధనవంతులారా,
మీరు కోరుకున్నారు ఒక ఆదరణ. ఏం కోరుకున్నారు? డబ్బు ఉంటే అన్నీ ఉంటాయి, అంతే కదా అనుకున్నారు. డబ్బు లేకపోతే ఏమీ లేదురా, కష్టపడాలరా అంటే డబ్బుతో ఆదరణ ఉంటుందని అనుకున్నావు నువ్వు. ధనమేరా అన్నిటికీ మూలం, ధనము విలువ తెలిసి మసులుట మానవ ధర్మం పాట రాసేసుకున్నారు. ధనం ఉంటే డబ్బు ఉంటే అన్నీ వచ్చేస్తాయి, కోతి కొండ మీద కోతి కూడా వచ్చేస్తుంది అనుకున్నారు. అంటే ధనం వలన మనం సుఖంగా ఉంటాం, ధనం వలన మనం నెమ్మదిగా ఉంటాం, ధనం వలన ఏ ప్రాబ్లం లేకుండా ఉంటాం. అంటే ధనం మనల్ని ఆదరిస్తుంది. నిజమే, ఈ భూమి మీద కొన్ని విషయాలలో నీ అవసరాలు తీర్చడానికి ఆ ధనం ఆదరిస్తుంది. అయితే నువ్వు కోరుకున్న ఆదరణ ఇదే కదా, నువ్వు పొందావు, ఓకే అయిపోయింది. అయ్యో ధనవంతులారా, మీరు కోరుకున్న ఆదరణను మీరు పొంది ఉన్నారు, అయిపోయింది. దేవుని వలన వచ్చే ఆదరణ ఇంకోటి ఉంది. ఏమంటే భూమి మీద డబ్బు వలన మీరు పొందిన ఆదరణ ఏపాటండి. 1,00,00,000 రూపాయల ముందు ఒక పైసా ఎలా ఉంటుందో, 1 కోటి కాదు 100 కోట్ల ముందు ఒక పైసా ఎలా ఉంటుంది? విలువైందేనా? ఈ లోకంలో డబ్బు వలన వచ్చే ఆదరణ ఒక పైసా లాంటిది అనుకుంటే, దేవుని వలన పరలోకంలో పొందే ఆదరణ 100 కోట్లతో సమానం. అర్థం చేసుకోవడానికి చెప్పాను, అంతకు మించి. ఇక్కడ ఆదరణ లేని వారిగా, పేదలుగా, కష్టాల పాలై, ఎవరు నాన్నవాళ్ళు లేక అలమటించిపోయే పరిస్థితి. దేవుని కోసం, యేసుక్రీస్తు కోసం మీరు ఆయన పనిలో ఉండి కష్టాలు వస్తాయండి. ఒక సంకల్పం కలిగి మీరు ముందుకు వెళుతున్నారు అనుకోండి, బాధలు వస్తాయండి, అవసరాలు తీరవండి. నువ్వు అనుకున్నది తినలేవండి, అనుకున్నది కొనుక్కోలేవండి, అనుకున్న బట్టలు వేసుకోలేవండి, అనుకున్న చెప్పులు వేసుకోలేవండి, అనుకున్న సంతోషాలు ఉండవండి. 1.5 year ఉంది, వారానికి నేను 1000 రూపాయలు దాచాలి. అలా దాచడానికి ఎన్ని అవసరాలు మానేసుకోవాలో అలా మానేసుకోండి, మానేయండి. దేవుని పని కోసం నిలబడండి. ఆ తర్వాత దేవుడిచ్చే ఆదరణ ఉంటుందే, అది నువ్వు ఊహించలేనంత, నువ్వు అందుకోలేనంత, నీ తలంపులకే రానంతగా ఆదరణ. కానీ ధనవంతులారా, మీరు కోరుకున్న ఆదరణ పొందేశారు, అయిపోయింది. ఇక నా వలన ఏ ఆదరణ మీకు లేదు. తర్వాత ఏమన్నాడు? అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా. ఇది విన్న తర్వాత అండి, పాతాళంలో ఏడుపు పండ్లు కొరుకుట ఒక్కటే చదివాం మనం. ఆకలి బాధ ఎలా ఉంటుందో ఆ ఆకలి బాధ పాతాళంలో ఉంటుందండి. ఖచ్చితంగా అది భోజనం చేస్తే తీరే ఆకలి కాదు. అది దప్పికొన్నప్పుడు ఆకలి ఉండదేంటి? ధనవంతుడికి ఏముందో దప్పికొందా లేదా? ఏమని అడుగుతున్నాడు దేహం? ఏమని అడుగుతున్నాడండి? ఒక్క నీటి చొక్క, అది తీరే దాహం అండి? అక్కడ నీళ్లు ఉంటాయా అండి? నీటికి తీరని దాహంతో ఎలా బాధపడుతున్నాడో, అయ్యో కడుపు నిండి ఉన్న వారులారా, మీరు ఆకలిగా ఉంటారు, అది తీరని ఆకలి. ఆకలి బాధ తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి ఒకసారి. చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు ఆకలి బాధ తెలియదండి అన్నవాళ్ళు వద్దు. నాకు ఆకలి బాధ తెలుసు అంటే, ఆకలితో ఉండడం, మలమల్లా మాడిపోవడం, ఆ బాధ ఎరిగాము అన్నవాళ్ళు చేయొద్దండి. నేను కూడా చేయొద్దాను. గుడ్. ఆ బాధ, పెయిన్ మీరు విన్నారు కదా, చూశారు కదా, ఆ పెయిన్ మీరు ఫీల్ అయ్యారు కదా, ఆ బాధను మీరు అనుభవించారు కదా. అలాంటి బాధ తీవ్రంగా, తీక్షణంగా, కంటిన్యూగా ఉంటే అదే పాతాళం. పాతాళంలో అగ్ని అన్నాడంటే ఏదో ఇలాంటి అగ్ని ఉంటుందని కాదండి. అగ్ని వలన పొందే బాధ ఎలా ఉంటుందో అలాంటి బాధ 100 రెట్లు లేదా 1,00,00,000 రెట్లు. దప్పిక బాధ ఎలా ఉంటుందో అలాంటి బాధ. అంటే టోటల్గా అర్థం చేసుకోవాలంటే, పాతాళంలో ఇక్కడున్న బాధలన్నీ కలిపి మనకే వస్తాయి, కొన్ని 1,00,00,000 రెట్లు పెరిగి వస్తాయి. చీకట్లో మీరు రెగ్యులర్గా ఉండండి, ఎలా ఉంటుంది? అదొక బాధ. చీకట్లో ఉండే బాధ, చలిలో ఉండే బాధ, వేడిలో ఉండే బాధ, ఏమంటే ఆకలితో ఉండే బాధ, దప్పికతో ఉండే బాధ, రోగాలతో ఉండే బాధ, ఎన్ని బాధలు అయితే ఉన్నాయో అవన్నీ ఎక్కడ అనుభవిస్తున్నావు? కొన్ని 1,00,00,000 రెట్లు రెట్టింపై అనుభవిస్తాం. అందుకే ఇప్పుడే దేవుని కోసం ఆకలిగా ఉన్నా పర్వాలేదు, ఇప్పుడు దేవుని కోసం దప్పికొన్నా పర్వాలేదు. ఇదిగో ఇప్పుడు కడుపు నిండిపోవాలి. ఒక్కొక్కటి దేవుడి పనికి వచ్చినా కానీ ఏదన్నా తినొద్దామని వెళ్ళిపోతాడు. గతంలో ఒక టీం ఉండేవాళ్ళండి విజయవాడలో. నేను సంఘాన్ని బాగా ప్రేమిస్తాను. ఎంత ప్రేమిస్తానంటే అందరూ మంచివాళ్ళు అని నమ్ముతాను. వనీల్ గారు ఉన్నారు కదా, వనీల్ కుమార్ గారు, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్.
ఆయన మీటింగ్ పెడుతూ డాడీని అక్కడ సంఖ్య ఎక్కువగా లేరని నన్ను రిక్వెస్ట్ అడిగాడు, మీ సంఘం నుంచి పని చేయడానికి మనుషులను పంపించంటే, అప్పుడు నేను మన దగ్గర నుంచి ఆడవాళ్ళని మగవాళ్ళని అందరిని పంపించాను, వెళ్ళిన వాళ్ళు మీలో కూడా ఉండొచ్చు. ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారండి, కావాలని వాళ్ళ గురించి చెప్పడం కాదు కానీ సందర్భం వచ్చింది కనుక చెప్తున్నా. వాళ్ళను కూడా పంపాను. అందులో ఈమె భార్య వంట చేస్తుంది. మీటింగ్కి వచ్చిన వాళ్ళు, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి, పెద్దలైన వాళ్ళకి, లెక్చరర్స్ అయిన వాళ్ళకి, ప్రిన్సిపల్స్కి భోజనం చేశారు. వాళ్ళందరూ తినిన తర్వాత, పరిచర్య చేసిన వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళంతా తినిన తర్వాత తినాలి. ఒకవేళ లేకపోతే మళ్ళీ ఒకసారి వండుకొని తినాలి. కానీ ఈవిడేం చేసేదో తెలుసా, వాళ్ళందరికీ పెట్టాలంటే లేట్ అయిపోద్ది కాబట్టి ముందు వండిన తర్వాత మనం తిందామని ఈమె తినడం కోసం అందరినీ కూర్చోబెట్టి తినిపించింది. తాను చెడ్డ కోతట వనమెల్లా చెడిచిందట. ఏదో అంటారు చూసే, కూసే గాడిది వచ్చి మేసే గాడిదని చెడగొట్టిందట. పాపం వాళ్ళందరికీ ఆ మనసు లేకపోయినా ఈ మేసే గాడిది వచ్చి మామూలుగా ఉన్న వాళ్ళందరూ కూడా మేమనే చెప్పింది. చెడిన గాడిది వచ్చి చెడిన కోతి వచ్చి అందరిని చెడిచింది. ఏమని, తినేద్దాం తినడం తప్ప అండి అంటే తప్పేం లేదండి. కాకపోతే అక్కడ లెక్చరర్స్, ప్రిన్సిపల్స్, కోఆర్డినేటర్స్ వాళ్ళకు లేకుండా పోయేదండి. అప్పుడు కన్వీనర్స్గా ఉన్న వాళ్ళ మనసు ఎలా ఉంటుంది చెప్పండి. ఏంటి సంతోషాన్ని దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారు అనుకుంటారా అనుకోరా? వాళ్ళు కంప్లైంట్ చేశారండి నాకు, మా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదన్నా. నేను పెద్ద పౌరుషంగా, మా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. నేను సీరియస్ అయ్యానండి. ఏంటి మా వాళ్ళని అలా అంటున్నావు? కానీ ఆ తర్వాత ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే మన వాళ్ళు అట్టంటి వాళ్ళే. అదే దేవుని పని కొరకు వెళ్ళి అందరు గెస్టులు తిన్న తర్వాత ఆకలితో ఉన్న పర్లేదు, చివరికి మనం వండుకోవడానికి ఏమి ఇవ్వనన్నారా? బియ్యం ఇవ్వరా? సరుకులు ఇవ్వరా? అందరూ తిన్న తర్వాత తినాలి అనుకోవాలి, కానీ ఇప్పుడే కడుపు నిండిపోవాలి. కడుపు దాసులు వీళ్ళంతా. కడుపే దేవుడు వీరికి. దేవుని పని కోసం ఒక పూట తింటే ఏంటి, తినకపోతే ఏంటి, పని ముఖ్యం. అయ్యో కడుపు నిండి ఉన్న వారులారా మీకు ఆకలి వస్తుంది. అయ్యో నవ్వుచున్న వారులారా మీరు దుఃఖించి ఏడ్చే రోజు ఉంది. మరణం తర్వాత భయంకరమైంది. మనుషులందరూ మిమ్మును కొనియాడినప్పుడు, గుర్తుపెట్టుకోండి, మనుషుల మెప్పు కోసం బ్రతికేవారులారా, మనుషులందరూ మిమ్మును కొనియాడినప్పుడు మీకేంటి శ్రమ. మనుషులు కొనియాడాలంటే కొన్ని జరగాలండి. మనుషులు కొనియాడాలంటే డబ్బు అయినా ఉండాలి, బంగారం పెట్టుకొని రావాలి, మంచి ఉప్పాడ పట్టు చీరలు, గద్వాల పట్టు చీరలు, మంగళగిరి పట్టు చీరలు, ఖరీదైనవి 50,000, ₹1,00,000 ఏటి చీర. ఎందుకంటే మనుషులు గొప్పగా చూడాలని మన ఆరాటం. చీపు చీర, ఒక 500 చీర కట్టుకెళ్తే చీపుగానే చూస్తారనే బాధ. మంచి ఖరీదైన భవంతులు కట్టాలి. మనుషుల మధ్య నువ్వు గొప్ప కావాలని నువ్వు ఆరాటపడ్డావే, మనుషులు మిమ్మల్ని కొనియాడతారు. ఎప్పుడో తెలుసా, భలే బంగారం బ్రహ్మాండంగా దాచావు, డబ్బు బ్రహ్మాండంగా సంపాదించావు, ఇల్లు బ్రహ్మాండంగా కట్టావు, ఉన్నతంగా బ్రతుకుతున్నావు, ఉన్నతమైన ఉద్యోగాలు వచ్చాయి అనే మనుషులు మిమ్మల్ని కొనియాడడానికి మీరు పడ్డారే, దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని వృధా చేసుకున్నారు. దేవుని పని చేయవలసిన కాలంలో సంపాదించడం కోసం అరులు చాచారు, సమయాన్నంతా దానికి వృధా చేశారు. గనుక మనుషులు మిమ్మల్ని కొనియాడుతున్నారంటే ఎవరికి మీరు దూరంగా ఉన్నారో తెలుసా? దేవునికి. అందుకే అయ్యో మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు, మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. మనుషులు మనల్ని కొనియాడాలి, పొగడాలి అని ఎప్పుడు అనుకోకండి. వాళ్ళు పొగిడారంటే మనకేమొస్తుంది? శ్రమ. ఒక ఆయన్ని పొగిడారండి, అపోస్తుల కార్యాలు. ఒక ఆయన్ని పొగిడారండి, ఆయనే హేరోదు రాజు. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 21. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు, ఏమండి, రాజు ఉపన్యాసం చేస్తున్నాడని పక్కన డబ్బా కొట్టేవాళ్ళు ఉంటారు. డబ్బరాయిళ్ళు. డబ్బున్నవాడికి డబ్బా కొట్టేవాళ్ళు ఉంటారు, పదవున్నవాడికి డబ్బా కొట్టేవాళ్ళు ఉంటారు. ఏమండి,
ఒక స్థాయి ఉన్నవాడికి డబ్బా కొట్టేవాడు అంటే ఆడేదో కనికరించి విదిలిస్తాడని, పని అయిద్దని. మనుషులు కొనియాడుతున్నారంటే జాగ్రత్త. ఇలా హీరోల దగ్గర కూడా ఏమండి బాజాలు కొట్టేవాళ్ళు ఉన్నారు, భజన చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు అలా అనగానే వీడికైనా బుద్ధి ఉండాలి కదా, వాళ్ళు అన్నంత కాదులే, నాకు అంత సీన్ లేదులే అనుకోవాలిగా. వాళ్ళు అన్నారు సరే, నువ్వు బ్రహ్మాండం, నువ్వు సూపరు, నువ్వు టాపు, నువ్వు కేక. వీడికైనా బుద్ధి ఉండాలి కదా, వాళ్ళు ఏదో డబ్బుల కోసం నేను రాజును కనుక పొగుడుతున్నారు అనుకోవాలా. ఏమని పొగిడారు చూడండి వాళ్ళు. ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేశారట. ఏంటి ఇది దైవ స్వరమా? ఎప్పుడైతే కేకలు వేశాడో బట్టలు చించుకొని, అయ్యో నా ప్రజలారా, నా దేవుడితో నన్ను సమానంగా చేయకండి అని తనను తాను తగ్గించుకొని ఉంటే బాగుండేది. కానీ వీడు ఫీల్ అయిపోయాడు, దేవుడిలా ఫీల్ అయిపోయాడు. ఎప్పుడైతే ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదు అన్నారో ఏం జరిగిందో చూడండి. అతడు దేవుని మహిమ పరచనందున, వెంటనే నేను దేవుణ్ణి కాదు, నిన్ను నన్ను సృష్టించిన వాడు ఉన్నాడని తన నోటితో దేవుని మహిమపరచవలసింది. అలా మహిమపరచలేదు అంటే వాళ్ళ పొగడ్త ఇతనికి నచ్చింది, వాళ్ళు కొనియాడారు గనక ఇతను ఆనందించాడు. ఎప్పుడైతే అలా జరిగిందో వెంటనే ప్రభువు దూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణం విడిచారు. వెంటనే జరిగిందంట. వెంటనే ప్రభు దూత అతను ముట్టగానే పురుగులు పడి చచ్చిపోయాడట. మరి ఈరోజు అలా జరగట్లేదండి. జరిగితే బాగుండు కానీ జరగదు. ఎందుకు జరగదో చెప్పనా? ఒక్కళ్ళకి జరిగితే జరిగిందాన్ని చూసి మనం అంతా సెట్ అయిపోతాం, అంతే కదా. దేవుని ఉద్దేశం ఇప్పుడు ఏదో జరిగితే నువ్వు నమ్మటం కాదు, విశ్వాసం అది కాదు. ఆయన మాట చెప్పాడు, ఒకప్పుడు జరిగింది రాయించాడు, అది విని నమ్మాలి. ఏ రోజుకి ఇలా జరిగిందంటే దేవుడికి అది ఇష్టం లేదన్నమాట అని విని నమ్మాలి. కానీ నువ్వేమంటావు, సంఘంలో ఇంకోళ్ళు జరిగితే బాగుండు అంటావు. చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మావు. ఆ పురుగులు పడితో నువ్వు చూస్తే ఇంకా నమ్మేదేముంది? పురుగులు పడి చచ్చాడు అనుకోండి, నువ్వు కాదు నాస్తికుడైనా మారుతాడు, నువ్వు కాదు ఎంత భయంకరుడైనా మారుతాడు, మత ఛాందస్వాదైనా మారుతాడు. ఇక్కడ ఏదో చేసి మార్చుకోవాల్సినంత కర్మ దేవుడికి లేదు, తన మాట ద్వారా మార్చుకోవాలి. మాట గనుక హేరోదు గురించి రాయబడిందంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, మనుష్యులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మనకు శ్రమ. గనుక ప్రియులరా, ఎవరు ధన్యులు అంటే యేసుక్రీస్తు వలన స్వస్థత పొందినవాడు ధన్యుడు కాడు, యేసుక్రీస్తు వలన దయ్యాలు వెళ్ళగొట్టబడిన వారు ధన్యులు కాదు, యేసుక్రీస్తు వలన అవసరాలు తీర్చుకున్నవారు ధన్యులు కాదు. ఆ యేసుక్రీస్తు కొరకే ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు, ఆ యేసుక్రీస్తు కొరకు బేదలైన వారు ధన్యులు, ఆ యేసుక్రీస్తు కొరకు మనుషుల చేత ద్వేషింపబడి చెడ్డ పేరు తెచ్చుకున్న వాళ్ళు, చెడ్డది ఈ పేరుని కొట్టివేయబడిన వాళ్ళు, ఆ యేసుక్రీస్తు కొరకు కన్నీరు దుఃఖించిన వారు, ఆ యేసుక్రీస్తు నిమిత్తం ఆకలి కొన్నవారు, మనం ధన్యులం. ఇప్పుడు చెప్పండి, మనము ధన్యులుగా ఉన్నామా దౌర్భాగ్యులుగా ఉన్నామా? ఒక ఆకలికి తట్టుకోలేవు, ఒక దప్పికి తట్టుకోలేవు, ఒక చలికి తట్టుకోలేవు. చాలామంది మీటింగ్లకి ఎందుకు రారనుకుంటున్నారు? చలి, ప్రయాణ సౌకర్యాలు లేవు, తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. అసలు ఈ కారణాలు దేవుడు వింటాడా? అసహ్యించుకుంటాడు. ఇష్టం ఉంటే భర్త తీసుకెళ్ళినా తీసుకెళ్ళకపోయినా ఫంక్షన్కి వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి. భర్త ఆఫీస్కి వెళ్ళాడు, భర్త తీసుకెళ్ళలేదు కదా అంటావా? ఓలా, ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళిపోతాం. మరి సభకని వచ్చేసరికి తీసుకెళ్ళేవాళ్ళు ఎవరూ లేరు. ఎవరు ధన్యులు, ఎవరు దౌర్భాగ్యులు? దేవుని కొరకు ఇవి చెయ్యి, నువ్వు ధన్యుడివి. లేదు, ఏ కష్టం లేకుండా నేను బ్రతుకుతానన్నావంటే నువ్వే దౌర్భాగ్యుడు అవుతావేమో. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు వగు మా తండ్రి, మీ పిల్లలు విన్న ఈ మాటలు నాయనా నిజంగా నిత్య సత్యాలు. లోకంలో సంతోషంగా ఉండాలని, కడుపు నిండాలని, ఆనందంగా ఉండాలని, సంతోషించి నవ్వాలని మనుషులు అనుకుంటున్నారు. ఇప్పుడు నవ్వుచున్న వారు శాశ్వతమైన ఏడుపులోనికి వెళతారు. ప్రభు నిమిత్తం ఇప్పుడు కన్నీటి పర్యంతమైన వారు ఆదరణ పొందుతారు. మీ కుమారుడు చెప్పిన ఈ వాస్తవాలు అర్థమైతే మేము ధన్యులం, అర్థం కాక అంధకారంలోకి వెళ్ళిపోతే మేము దౌర్భాగ్యులం. మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యము బలము మీ పిల్లలకు దయచేయండి. సంఘాన్ని, సంఘ పెద్దలను, నాయకులుగా ఉన్నవారిని దీవించండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను దీవించండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి. స్త్రీలను, పిల్లలను, వృద్ధులను, పెద్దలను, పురుషులను, యవనస్తులను మీ చేతికి అప్పగిస్తున్నాం. సమస్తం మీ చేతులకు అప్పగించుకుంటూ
యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. అందరికి వందనాలు.